హరిప్రసాద్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్। ఈరోజు మనం చూసుకున్నట్టయితే పహల్గామ్లో 28 మంది మన ఆడబిడ్డల సింధూరాన్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటే చెప్తున్నాము, ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరిట ఈరోజు రాత్రి 1 గంటకు మీ లేక దొంగ దెబ్బ తీయలేదు। మేము మీకు ఆల్రెడీ మీకు తెలియజేసినాం, ట్విట్టర్లో వి విల్ విన్ అని చెప్పేసి ట్విట్టర్లో తెలియజేసినాము। తర్వాత వి విల్ సక్సీడ్ అని చెప్పేసి దాదాపు 9 కేంద్రాలలో 21 అటాకులు చేసేసి అక్కడ దాదాపు 99 మందిని చంపడం జరిగింది। మేము దీనంతా గర్వంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత భారతీయుడు అనే గర్వంగా ప్రతి ఒక్క యువతకి గుండె చప్పడం ఆహ్లాదకరంగా కొట్టుకుంటూ ఉన్నది। ఈరోజు చూస్తున్నట్టయితే ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్లో మాకు జనాలు అవసరం లేదు, పాకిస్తాన్లో మాకు జనాలతో సంబంధం లేదు, మేము ఉగ్రవాదులను పెంచుకుంటాము, మాకు ఉగ్రవాదులతోటే మా ఒక పాకిస్తాన్ని సుభిక్షంగా ఉంచుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎంపీ తెలియజేయడం జరిగింది। ఆ ఒక ఎంపీకి కావచ్చు, ఇదొక ఆ రోజు చెప్పాడు కదా, మీరు నన్ను గిడంగా చంపండి అని ఒక మహిళ వేడుకున్నప్పటికీ కూడా మీరు మోడీకి చెప్పుకొని పో అని చెప్పేసి ఆ అమ్మాయిని వదిలేయడం జరిగింది। ఆ అమ్మాయి ఈరోజు మోడీకి చెప్తే ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్గా ఒక ట్రీజర్ లెక్కల సినిమాకి ట్రీజర్ ఏ విధంగా వదులుతారో అదే విధంగా ట్రీజర్ ఈరోజు 2 నిమిషాల ట్రీజరు దాదాపు 99 మందిని బలి చేసిరు। ఇప్పుడు ఈ యొక్క సినిమా ఎట్లుంటుందంటే పాకిస్తాన్ని ఈ యొక్క భూభాగంలో లేకుండా, ప్రపంచ పటంలో లేకుండా మోడీ గారు చేశారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము। అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సిపిఐ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ ఈ పాకిస్తాన్ దాడిని, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులని మేము వ్యతిరేకిస్తున్నాము। ఈరోజు